హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ BTM తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్లో అయితే మా బండి కోసం అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. సో అవేంటనేది మీకు అయితే వ్లాగ్లో చెప్తాను. అలాగే మా బండిని కొంచెం మాడిఫై చేద్దామనేసి అనుకుంటున్నాము. మా ఆయన అయితే మా బండి మాడిఫై కోసం గట్టిగా ఒక నెల రోజుల కానీ ప్లాన్ ఎత్తాను, కానీ నాకు చెప్పలేదు. నాకు చెప్పకుండానే బండిని మొత్తం మాడిఫై చేయించేసిండు. ఇంకా మా బండి కొని అయితే 4 years అవుతుంది. ఈ 4 yearsలో ఒక్కసారి కూడా రిపేరే రాలేదానికి. ఇప్పుడు రిపేర్ అనేది ఏం లేదు. కాకపోతే ఇంకా మా ఆయనకే కొంచెం సేఫ్టీ కోసం, బండి సేఫ్టీ కోసం కొన్ని ఐటమ్స్ తీసుకున్నాడు. సో ఇవి బండికి ఎలా యూజ్ అవుతాయి, ఎక్కడెక్కడ సెట్ చేస్తాడు, ఎందుకోసం, దీనికి ప్రైస్ ఎంత పడింది, మా బండి ఏంటిది అనేది మీకు అయితే వ్లాగ్లో చూపిస్తాము, చూసేయండి. అలాగే ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. మేమైతే ఇవైతే ఆన్లైన్లో తీసుకున్నాము మా బండి కోసం అనేసి. బండిని మళ్ళీ రిపేర్ ఏంటిది రీమోడిఫై చేస్తున్నాము. ఇండికేటర్ కవర్స్ వాటి పెట్టడానికా? ఏంటి అవి? ఇండికేటర్ కవర్స్. ఇండికేటర్ కవర్స్ ఇండికేటర్ కవర్స్ అంట. అట్లా 4 వచ్చినాయి అవి. ఇది అవి 4 వచ్చినాయా? ఇండికేటర్ కవర్స్ అంటే 4 అంట. ఇదేంటి? ముందటు ఇంకా 2. ఇదేంటి? ఇది బ్యాక్ లైట్, బ్యాక్ లైట్, బ్రేక్ లైట్. ఇది ఒకటి వచ్చిందా? ఇది ఒకటి. ఇది హెడ్ లైట్. ఇవి డంపర్ లైట్స్. డంపర్ లైట్స్ అంత చిన్నగా ఉంటాయి బండికి. చూడండి, మా బండి లుక్ అంతా చేంజ్ చేయించిండు కదా. సీటు, కొత్త సీట్ వేయించిండు, మొత్తం వాష్ చేయించిండు, మొత్తం బైక్ అంతా లుక్ అంతా మారిపోయింది మాది. అన్నీ అయితే ఇట్లా సెట్ చేస్తున్నాడు. అట్లా డైలీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు గుర్తుండట్లేదు అనేసి ఇంక ఇప్పుడైతే కిందికి వచ్చినాము. కిందికి వచ్చి ఇట్లా అయితే సెట్ చేస్తున్నాడు. మొన్నే చేయించిండు, బైక్ అంతా కొత్త చేయించిండు, కొత్త సీట్ వేసిండు. అంటే ఇది సీట్ వేయించి ఎంత 1 week అయిపోయింది కదా. 1 week అయిపోయింది. ఎంత ఫాస్ట్గా అయిపోయింది అది. చూడండి ఎంత అయిపోయిందా. ఇప్పుడు ఇటు ఇది కూడా ఇప్పుడే పెట్టినావు కదా. ఫిక్స్ కావాలి, ఫిక్స్ పెట్టిన. మొత్తం ఈ సైడ్లో 4 వచ్చినాయి, మధ్యలో ఒకటి, పెద్దది ఒకటి, ఇంకా చిన్నది. ఎంత ప్రైస్ పడిందో కూడా మీకు అయితే లాస్ట్లో చెప్తాను. ఇవి చాలా తక్కువకి. ఎక్కడ ఎలా తీసుకున్నాం మనం? ఇవి అమెజానా? అమెజాన్లో తీసుకున్నాం. ఇంతకుముందు లేకుండేనా అవి మనకి? అవేమైనా ఖరాబ్ అయిపోయినాయా? ఫస్ట్ అవి ఉండేనా? ఓన్లీ ఫస్ట్ అంటే ఇవి ఉండేనంట. ఈ సైడ్ లైట్స్కి ఇవి ఎట్లుంటుండే? ఇప్పుడు ఇలా అయిపోయింది. బాగుంది ఇప్పుడు కదా లుకింగ్, మంచిగా అనిపిస్తుంది. ఆ బుడ్డే ఉన్నాయి ఇప్పుడు. ఆ బుడ్డే ఎక్కడ? ఓహో, వీటికి తీసుకున్నాడంట బుడ్డే. ఇందాక బ్యాక్ సైడ్ 2 ఫిట్ చేసింది కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఈ లైట్కి వేస్తున్నాడు. బిఫోర్ లుక్ అయితే ఇట్లుంది కదా, ఆఫ్టర్ లుక్ ఎట్లుందో చూద్దాం. యాక్చువల్లీ ఫస్ట్ ఇవి ఉంటుండే పైన, ఇప్పుడు ఇప్పుతున్నాడు చూడండి, అవే ఉంటుండే ఎన్ని డేస్ అంటే దాన్ని తీసేసిండు. ఇది ఉంటుండే రాయల్, అది తీసేసి ఇవి సెట్ చేస్తున్నాడు. దీంతో లుక్ బాగున్నదా, ఇవి పెట్టినాక దీంతో లుక్ బాగుందో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ ఇవైతే అయిపోయింది. ఏమంటారండి? ఇండికేటర్స్ అయితే ఫ్రంట్ బ్యాక్ అయితే ఫిట్ చేసేసినాం. ఇది ఉంది కదా ముందు లైట్, దాన్ని ఏమంటారు? లైట్ అంటారా? హెడ్ లైట్ ఉంది కదా, అదంట మనం కాదంట, అక్కడ మెకానిక్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళే వేస్తారట. ఇంకా ఇప్పుడైతే గిజ్ చేస్తున్నాడు పైన. వీటిని ఏమంటారు? ఇండికేషన్స్. ఇప్పుడైతే ఇవి చేస్తున్నాడు. ఏదో ఇక్కడ పైన ఉంది కదా, అది తీసేస్తాడంట. స్టీల్ అవి ఎట్లా గ్లాస్, ఆ పైది గ్లాస్ తీసేసేసి
స్టీల్ అంట. తీసేసి వేరే ఫిట్ చేస్తాడు, చూపిస్తాను మీకు. సో ఇట్లా లైట్స్కి అయితే, చిన్న లైట్స్కి అయితే ఇట్లా పెట్టేసిండు. ఇందాక వేరే ఉంటుండే కదా, ఇంకా ఇప్పుడైతే ఇవి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఇది ఉంది, హెడ్ లైట్. ఇది పెట్టాలి కానీ సెట్ చేయడం మనకు రాదంట. ఎన్ఫీల్డ్ షోరూమ్కే తీసుకెళ్ళాలంట. పెడితే ఇలా అయిపోతుంది. చూడండి, బిఫోర్ బాగుందా, ఆఫ్టర్ బాగుందా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇది బైక్ తీసుకొని కూడా 2-3 ఇయర్స్ అవుతుంది, 3 ఇయర్స్ అవుతుంది. అయినా కూడా ఇది మా ఆయన చేతులు ఉంది కాబట్టి ఇంత బాగుంది. బంపర్స్ కూడా ఉంటుండే, రీసెంట్గా తీసేసి ఉండే, పార్కింగ్ ఏరియాలో పట్టట్లేవు అనేసి. దీనికి ఇంకా సైడ్లకు బంపర్స్ కూడా ఉంటాయి. చూడండి, ఇట్లుంది బండి. మీకైతే బయటికి పోయినాక చూపిస్తే అన్నీ సెట్ చేసినాక, ఇంకా ఇన్కంప్లీటే సెట్ చేసేసిండు. ఇంకా మెకానిక్ వాళ్ళే సెట్ చేస్తారంట, వాళ్ళ దగ్గర తీసుకెళ్తారంట. సో ఇదైతే ఇలా ఉంది. ఇంకొకసారి మొత్తం రిపేర్ చేయించినాక మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ టైం బండి తీసుకున్న కానీ ఈ 3 ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం నేను ఇలా మెకానిక్ దగ్గర తీసుకోవడం కానీ, బండిని చేపించడం కానీ ఇదే ఫస్ట్ టైము. బండికి అయితే అన్నీ సెట్ చేశాకైతే చూడండి ఇట్లా అయిపోయింది. మాడిఫై చేయించినాక యాక్చువల్లీ చాలా డేస్ అవుతుంది మాడిఫై చేయించి, దగ్గర 2 months అవుతుంది. కానీ క్లిప్ అయితే తీయలేకపోయినా, సో యాడ్ కూడా చేయలేదు.